హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయే పాలతోటి రవ్వ కేసరి చేసుకోబోతున్నాం. సో అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నెయ్యి కరిగాక మనం ఇందులోకి కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన జీడిపప్పుని మనం వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కాజు కిస్మిస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కిస్మిస్ని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఈ కప్ తోటి 1 కప్ రవ్వ యాడ్ చేసుకోవాలి. మీరు షుగరు ఇంకా మనం తీసుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఈ కప్ తోటే తీసుకోవాలి. మీ దగ్గర ఏ కప్ ఉంటే ఆ కప్ తోటే అన్ని ఇంగ్రీడియంట్స్ని తీసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. రవ్వని మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇప్పుడు ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు మనం వేరే ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 కప్స్ పాలు 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ పాలు యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ కూడా ఒకటే కప్ తోటి తీసుకోండి. ఇలా మరుగుతున్న పాలల్లో ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి లేదంటే వదిలేయచ్చు. ఈ రవ్వ అనేది మనం చిన్న మంటలో ఇలా మంచిగా కలర్ వచ్చి మంచి వాసన వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలో మనము పక్కన కాచి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము ఈ రవ్వని ఈ పాల మిశ్రమంలో మనం బాగా ఉడికించుకోవాలి. ఉండలు అవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా రవ్వ అనేది. ఇప్పుడు ఉండలు కట్టకుండా దీంతో బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వని. ఇప్పుడు ఇలా రవ్వ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం సేమ్ కప్ తోటి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్ షుగర్ అయితేనే మనకి స్వీట్ అనేది బాగా సరిపోతుంది. కొంచెం తగ్గిన మనకి స్వీట్ అనేది సరిపోదు. చక్కెర వేసిన తర్వాత కూడా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా. సో ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న కాజు ఇంకా కిస్మిస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మన ఎంతో టేస్టీ రుచికరమైన రవ్వ హల్వా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు ఎంతో టేస్టీ పాలతో చేసిన రవ్వ కేసరి రెడీ అయింది. సో మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.